Hey people, welcome back to my channel. ఈ రోజు నేను మీకు బెల్స్ పాల్సీలో 30 హోమ్ ఎక్సర్సైజెస్ 30 ఎక్సర్సైజెస్ అనేవి మీరు ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో ఇన్ని ఎక్సర్సైజెస్ ఎవరు చూపించుండరు. సో మీకైతే ఇది బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. 30 ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఎక్కువ ఎక్సర్సైజెస్ అండ్ మీకు రికవరీ కూడా చాలా త్వరగా వస్తుంది. అండ్ ప్రతి 1 అవర్కి ఎక్సర్సైజెస్ అనేవి మీరు ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి. దీంతో పాటుగా ఎలక్ట్రికల్ మజిల్ స్టిమ్యులేషన్ అనేది కూడా చేయించుకుంటే కనుక చాలా త్వరగా రికవరీ అనేది ఉంటుంది. సో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఐబ్రోస్ని రేస్ చేయడం. ఎప్పుడైనా మీరు ఎక్సర్సైజ్ చేసే ముందు ఫ్రంట్ ఒక మిర్రర్ పెట్టుకుంటే మీరు ఎంతవరకు మీకు ఇంప్రూవ్మెంట్ ఉందనేది తెలుస్తుంది మీకు. సో ఇలాగ ఐబ్రోస్ వాళ్ళకి రైజ్ అవ్వకపోతే రైజ్ అవున ఐబ్రోని ఒక ఫింగర్తో ఇలాగ లిఫ్ట్ చేయమని చెప్పండి. సో 10 టైమ్స్ చేయాలి, 10 రిపిటేషన్స్. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇన్వర్ట్గా ఐబ్రోస్ని ఇలాగ చేయడం. సో ఇది కూడా 10 టైమ్స్ చేయాలి, 10 రిపిటేషన్స్. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఐస్ని గట్టిగా క్లోజ్ చేయడం. కంప్లీట్ క్లోజ్ అవ్వకపోతే కనుక ఒక ఫింగర్ హెల్ప్తో ఇలాగా పట్టుకొని క్లోజ్ చేయడానికి ట్రై చేయమని చెప్పండి. ఇది కూడా 10 టైమ్స్ చేయాలి, 10 రిపిటేషన్స్. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి లోపల ఉండే ఐబాల్ మూమెంట్స్ అనమాట. ఇది ఏంటంటే 4 సైడ్స్ ఇలాగ మనం చూడాలి. సో ఈ ఎక్సర్సైజ్ కూడా 10 టైమ్స్ చేయాలి, 10 రిపిటేషన్స్. సో నెక్స్ట్ వచ్చేసి నోస్ దగ్గర ఉండే ఎక్సర్సైజెస్ 3 ఉంటాయి. సో అవేంటో చూపిస్తాను మీకు. గట్టిగా గాలి పీల్చుకొని ఇలాగ రిలీజ్ చేయడం. ముక్కుతోనే ఎక్కువగా గాలి పీల్చుకొని రిలీజ్ చేయడానికి గట్టిగా ట్రై చేయండి. సో ఇదొక ఎక్సర్సైజ్. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఎటైతే బెల్స్ పాల్సీ ఉంటుందో అటు సైడ్ నుంచి గాలి తీసుకున్నది అటు నుంచి రిలీజ్ చేయడానికి ట్రై చేయండి. ఇటు బెల్స్ పాల్సీ ఉంటే ఇటువైపు రిలీజ్ చేయండి. లేదు మీకు ఇటు సైడ్ ఉంటే కనుక ఇటు తీసుకొని ఇటువైపు రిలీజ్ చేయండి. సో ఇదొక ఎక్సర్సైజ్. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఏదన్నా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ముక్కుని ఇలా అంటాం కదా. సో అది కూడా ఒక 10 టైమ్స్ చేయాలి, 10 రిపిటేషన్స్. సో ఇదొక ఎక్సర్సైజ్. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఐ దగ్గర ఉండేది కన్ను కొట్టడం. ఏటైతే బెల్స్ పాల్సీ ఉంటుందో అటు సైడ్ కన్ను కొట్టడానికి ట్రై చేయండి. సో ఇది కూడా 10 టైమ్స్ చేయాలి అండ్ 10 రిపిటేషన్స్. ఇప్పుడు మౌత్ దగ్గర ఉండే ఎక్సర్సైజెస్ అయితే చాలా ఉంటాయి. సో జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఏంటంటే స్మైల్ చేయడం. ఇలాగ స్మైల్ వాళ్ళకి రాకపోతే ఇలాగ తీసి ఇలాగ ఫింగర్ హెల్ప్తో ఇలా చేయమని చెప్పండి. ఇది కూడా 10 టైమ్స్ చేయాలి, 10 రిపిటేషన్స్. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఈ అని చెప్పి అనమనండి. ఈ ఇలాగనమాట. అదే ఒక 10 టైమ్స్ చేయాలి, 10 రిపిటేషన్స్. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మౌత్ని ఓపెన్ చేయమని చెప్పండి. దానివల్ల లోపల ఏదైనా జా గ్యాప్ అవేమన్నా ఉంటే కనుక త్వరగా రికవర్ అవడానికి ఛాన్సెస్ అనేవి చాలా ఉంటాయి. సో ఇలాగ 10 నెంబర్స్ కౌంట్ చేసుకొని మౌత్ అనేది ఓపెన్ చేసి క్లోజ్ చేయమని చెప్పండి. ఇదొక ఎక్సర్సైజ్. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి అప్పర్ లిప్ని మామూలుగా పళ్ళతో ఇలాగ అప్పర్ లిప్ని టీత్తో పట్టుకోవాలి, లోపలికి పెట్టాలి దాన్ని. సో ఇది కూడా 10 టైమ్స్ చేయాలి, 10 రిపిటేషన్స్. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి లోవర్ లిప్ని అప్పర్ టీత్తో మనం లోపలికి పెట్టాలన్నమాట. సో ఇది కూడా 10 టైమ్స్ చేయాలి, 10 రిపిటేషన్స్. ఈ ఎక్సర్సైజెస్ అన్ని ఫనీగా ఉండొచ్చు కానీ చాలా అంటే చాలా రికవరీ ఉంటుంది. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాము. 2 లిప్స్ని లోపల పెట్టడానికి ట్రై చేయాలి. ఇలా బయటకు వచ్చేస్తున్నట్టయితే సపోర్ట్ ఇవ్వండి. సో ఇదొక ఎక్సర్సైజ్. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి జాని మూవ్ చేయడం. లోవర్ జా ఒకటే మనకు మోబుల్ అండి. సో లోవర్ జా అనేది అటు ఇటు కొంచెం చేయడం వల్ల
ఇక్కడ మెసటర్ మజిల్ ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. సో ఇది కూడా 10 టైమ్స్ చేయాలి, 10 రిపిటేషన్స్. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఎయిర్ని లోపల హోల్డ్ చేసి 10 నెంబర్స్ కౌంట్ చేయమని చెప్పి మెల్లగా రిలీజ్ చేయమని చెప్పండి. ఒకవేళ మౌత్ ఓపెన్ అయిపోతున్నట్టయితే కనుక ఫింగర్స్తో సపోర్ట్ తీసుకోమని చెప్పండి. సో ఇది కూడా 10 టైమ్స్ చేయాలి, 10 రిపిటేషన్స్. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఏదన్నా పేపర్ ఫ్రంట్ పెట్టుకొని దాన్ని బ్లో చేయమని చెప్పండి. అలాగనమాట. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి బబుల్ గమ్ని చూవ్ చేయడం. ఎటైతే మీకు బెల్స్ పాల్సీ ఉంటుందో అటు సైడ్ బబుల్ గమ్ అనేది చూవ్ చేస్తూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే బెలూన్ ఎక్సర్సైజ్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు ఎటైతే బెల్స్ పాల్సీ ఉంటుందో అటువైపు నుంచి గాలి బెలూన్లోకి ఊతడానికి బాగా ట్రై చేస్తూ ఉండండి. అండ్ ఇంకొకటి ఎక్సర్సైజ్ ఏంటంటే స్ట్రాతో వాటర్ తాగటం. దానివల్ల కూడా మనకి చాలా వరకు ఉపయోగం ఉంటుందన్నమాట. అండ్ ఇంకొక ఎక్సర్సైజ్ వచ్చేసి మూతిని ఇట్లాగ ఫ్రంట్కి పెట్టడం. సో వాళ్ళకి రాకపోతే కనుక ఇలాగ హెల్ప్ చేయండి. సో ఇదొక ఎక్సర్సైజ్. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి నెక్ మజిల్స్ని టైటన్ చేయడం. సో ఇది కూడా 10 టైమ్స్ చేయాలి, 10 రిపిటేషన్స్. అండ్ సాడ్ ఫేస్ ఇలా పెడతాం కదా, అది కూడా 10 టైమ్స్ చేయమండి, 10 రిపిటేషన్స్. సో ఇది ఒక ఎక్సర్సైజ్. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఈ లిప్ని మామూలుగా ఇలా బయటికి అనమని చెప్పండి. వాళ్ళకి రాకపోతే కనుక ఫింగర్స్ హెల్ప్తో ఇలాగా చేయమని చెప్పండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి AEIOU ఇవి ఓవల్స్ని స్పెల్ చేయడం. ఇది కూడా బాగా యూజ్ అవుతుంది. AEIOU. సో ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాము. ఇదేంటంటే టంగ్తో మూతి చుట్టూరా ఇట్లాగా రొటేట్ చేస్తూ ఉండాలి లోపల నుంచి ఇలాగా. ఇలాగా కొంచెం ప్రెషర్ ఎక్కువ పెట్టి చేయండి, దానివల్ల బాగా మజిల్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఇది కూడా 10 టైమ్స్ చేయాలి, 10 రిపిటేషన్స్. సో ఇదొక ఎక్సర్సైజ్. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మౌత్ని లోపలికి సక్ చేయడం, చేప మూతిలాగా పెట్టడం అన్నమాట. సో ఇలాగా 10 నెంబర్స్ కౌంట్ చేయమని చెప్పండి, 10 టైమ్స్ చేయమని చెప్పండి. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇలాగా లిప్స్ని పక్కకు అనడం. సో ఇదొక ఎక్సర్సైజ్. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి చిన్ని టైట్ చేయడం. సో ఇది కూడా 10 టైమ్స్ చేయాలి, 10 రిపిటేషన్స్. సో ఈ ఎక్సర్సైజెస్ అన్నిటితో పాటు మీరు అన్నం కూడా ఎటు సైడ్ అయితే బెల్స్ పాల్సీ మీకు రైట్ సైడ్ బెల్స్ పాల్సీ ఉంటే రైట్ సైడ్ అన్నం తినండి. లేదంటే లెఫ్ట్ సైడ్ ఉంటే కనుక లెఫ్ట్ సైడ్ భోజనం చేసేటప్పుడు నవ్వేది కూడా పళ్ళతో ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ నవ్వలండి. ఎందుకు ఇటు సైడ్ ఉంది కదా వేరే సైడ్ తినొచ్చు కదా అని చెప్పి అటు సైడ్ తింటే కనుక మీకు ఇది ఇంకా వీక్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పి ఎటైతే మీకు బెల్స్ పాల్సీ ఉంటుందో అటు సైడే ఎక్కువగా నమిలి తినడానికి ట్రై చేయండి. సో ఈ 30 ఎక్సర్సైజెస్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎవరికైనా బెల్స్ పాల్సీ ఉంటే కనుక ఈ వీడియోని వాళ్ళకి కూడా షేర్ చేయండి, ఎంతగానో ఉపయోగపడుతుంది. అండ్ ఈ ఎక్సర్సైజెస్తో పాటు ఖచ్చితంగా డైలీ మీరు ఎలక్ట్రికల్ మజిల్ స్టిమ్యులేషన్ అనేది మజిల్స్ అండ్ ట్రంక్స్కి పెడతారు ఫిజియోథెరపిస్ట్ అనేవాళ్ళు. సో అవి కూడా మీరు చేయించుకోవాలి. సో ఇలా చేయటం వల్ల మీకు వితిన్ 1 మంత్లో బాగా రికవరీ అనేది ఉంటుంది. తిరిగి రాకుండా ఉండాలంటే కంటిన్యూషన్గా మీరు డైలీ
ఈఎంఎస్ అంటే ఎలక్ట్రికల్ మజిల్ స్టిమ్యులేషన్ విత్ అలాంగ్ విత్ దట్ ఎక్సర్సైజెస్ కూడా మీరు చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. రికవరీ అనేది మళ్ళీ రాకుండా ఉండడానికి ఉంటుంది అనమాట. సో ఎక్సర్సైజెస్ అన్ని చేసిన తర్వాత కొంచెం హాట్ వాటర్లో టవల్ అనేది డిప్ చేసి దాన్ని పిండేసి దాంతో కనుక మీరు ఏటైతే బెల్స్ పాల్సీ ఉంటుందో అటువైపు మీరు బాగా ఒకసారి మాయిస్ట్ అయ్యేలాగా కొంచెం దాన్ని కాపండి. వేడి నీళ్ళు గోరువెచ్చని నీళ్ళతో సరిపోతుంది. సో అంతేనండి. మీకు ఈ వీడియో అనేది బాగా యూజ్ అయిందని అనుకుంటున్నాను. రాబోయే వీడియోస్లో ఇంకా చాలా జనరల్గా వచ్చే పెయిన్స్ ఉంటాయి కదా, వాటిలన్నిటి గురించి ఇంకా వాటికి చేసుకునే ఎక్సర్సైజెస్ గురించి నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మీకు ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూసినట్టయితే ఇంకెందుకు ఆలస్యం, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కీప్ వాచింగ్ అవర్ పప్పుల్ దివాను ఛానల్. సీ యూ ఆన్ అవర్ నెక్స్ట్ వీడియో. బై ఫ్రెండ్స్.